హలో ఎవ్రీవన్ 2 మంత్స్ కాలేజ్ వాళ్ళు హాలిడేస్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే షిర్డీ గుర్తొచ్చింది. షిర్డీకి మేము ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళాం, ఇదే ఫస్ట్ టైం. షిర్డీకి ట్రైన్ ద్వారా నాగర్సోల్లో దిగి నాగర్సోల్ నుంచి షిర్డీకి 2 అవర్స్ జర్నీ వ్యాన్ ద్వారా వెళ్ళాలి. అది ఉన్న ఒకటే ఆప్షన్ కూడా. అయితే వెళ్ళిన రోజు నైటే 10 o'clockకి హారతి తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డే మేము షిర్డీ దర్శనం చేసుకున్నాము. షిర్డీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అయితే ఆ రోజు దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ షిర్డీలో చూసాము. ఇంకా నైట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాం బయట. షిర్డీలో మీరు ప్రసాదాలయం ఉంటుంది, అది మాకు తెలియక నడుచుకుంటూ వెళ్ళాం, కానీ యాక్చువల్గా అక్కడ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది మీకు. ఇంకా నెక్స్ట్ డే మేము శనేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాము. ఆ దేవుడు చాలా పవర్ఫుల్ అని విన్నాము. అక్కడికి నువ్వుల నూనె తీసుకుని ఆయనకు అభిషేకం చేస్తే ఉన్న శని అంతా పోతుందంట. అక్కడున్న ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. చూసారుగా, ఈయన శనేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అక్కడ అటు సైడ్ ఉన్న ప్రతి టెంపుల్స్లోని కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మీరు వెళ్ళాల్సిన టెంపుల్స్లో మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్ మహల్, అలాగే గ్లాస్ టెంపుల్, కృష్ణేశ్వర్ టెంపుల్ వెళ్ళాము. అట్ ఏ సేమ్ టైం 4 ప్లేసెస్కి వెళ్ళాం సేమ్ డేలో. ఇదిగోని మినీ తాజ్ మహల్ చాలా బాగుంది. మేము బస్సులో షేరింగ్తో వెళ్ళామన్నమాట. సో మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం అక్కడ. ఇదే గ్లాస్ టెంపుల్ అనమాట. ఇదిగోండి, ఇది కృష్ణేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం. ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది చూసారా, ఇది సప్తశృంగేని అమ్మవారి గుడి. దీనికి మనము కార్లోనే వెళ్ళాలన్నమాట, ఎందుకంటే అది ఒకటి రూట్. అది కొండల పైన ఉంటుంది. వ్యూ మాత్రం అదిరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నేచర్కి చాలా దగ్గరగా. ఆ అమ్మవారు కూడా కొండ లోపల ఉంటారు, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇది 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర స్వామి టెంపుల్. ఇది కృష్ణేశ్వర్, అలాగే ఈ త్రయంబకేశ్వర టెంపుల్ అనేది 12 జ్యోతిర్లింగాల్లో 2 జ్యోతిర్లింగాలు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మినీ కాశీలా ఉంది కదా, దీన్నే నాసిక్ అంటారు. నాసిక్ రాధాకృష్ణ